నల్లగొండలో ఎస్ఐ రాసలీలలు బయటపడ్డాయి. ఎక్సైజ్ కానిస్టేబుల్తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ అఫైర్ పెట్టుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా ఆయన భార్య పట్టుకుంది. దీంతో ఎస్ఐ భార్య కానిస్టేబుల్ వసంత కాల్ రికార్డింగ్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. భర్తపై ఉన్నతాధికారులకు ఆయన భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆర్టీవీని ఆశ్రయించింది ఎస్ఐ మహేందర్ భార్య. కానిస్టేబుల్ మోజులో పడి తనను, ఇద్దరు పిల్లల్ని రోడ్డున పడేశాడంటూ ఎస్ఐ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎస్ఐ మహేందర్ కానిస్టేబుల్తో ఎఫ్ఐఆర్ నడపడం తన భార్య చాలాసార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఎప్పటికీ వినకపోవడంతో ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇక ఏకంగా తానే రంగంలోకి దిగింది, ఆర్టీవీని ఆశ్రయించింది. దీంతో అటు ఎస్ఐ భార్య, ఇటు కానిస్టేబుల్ వసంత కాల్ రికార్డింగ్స్ కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. మరోవైపు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకున్న ఆడియో కాల్స్ కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఒకసారి ఎస్ఐ భార్య అలాగే కానిస్టేబుల్ వసంతతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ మీద. నేను కాపాడుతున్నా ఆయన, నీ చట్టాలనే నువ్వు కాపాడుతున్నావు ఆయన. నీ క్యారెక్టర్ 10 మంది విరిగితే నాకు ఎవరు అడిగినా ఎవరు నచ్చితే వాళ్ళు నిన్ను. అవునా? అవును, అట్లనే వచ్చింది. అట్లా చేయాలనుకుంటే నవ్వితే నవ్విరులే, నవ్వితే నవ్విరు కానీ నువ్వు అంటే అంత చేయాలనుకుంటే ఏంటి ధైర్యం నాకు అర్థం కావట్లేదు. అంటే నేను మీ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తే మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా? నేను ఎవరు చంపాలనుకుంటలే, నేను ఎవరు చంపాలనుకుంటలే. అదే మరి చెప్పింది చావు 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 ఊరుతావా మాట్లాడతావా? మాట్లాడతావా? ఏంటండి? మాట్లాడతావా? ఏంటిది? నాకు చూసి పంపించింది, నాకు చూసి అని పంపించింది. నేను చూసి పంపించాల్సిన అవసరం నాకు లేదు. ఎట్లా ఏం మాట్లాడతావో మాట్లాడు. ఏం చేసుకుంటా నేను కూడా సిటీ ఆఫీసర్, సిటీ ఆఫీసర్ ఏదైనా కూర్చుంటా. మాట్లాడదు కానీ ఏం మాట్లాడద్దు. నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని మామూలుగా చెప్దాం అనుకుని నువ్వు కాల్ చేసిన వాటికి నేను మామూలుగా మాట్లాడినా, నీ ఇష్టం మాట్లాడాలనుకుంటే నీ ఇష్టం ఎవరు నువ్వు నా ఫ్యామిలీకి వచ్చి ఇష్టం ఉన్నట్టు నువ్వు డిమాండ్ చేసిన 10 మందితో అలవాటే. నీకు ఈయన కాదు, నీకు ఇంకెంత మందిలో నీకు అలవాటు. నాకు ఒక్కడే, నాకు ఇంకొకటి అడగకు. ఇంకోటి పట్టుకోలేదు నువ్వు. నా అల్లుడే దొరికినాడే నీకు. నీకు మస్తు మంది ఉంటే రోడ్ల కొంటే ఎంత మంది పోతే అంతమంది రోడ్లు ఉంటుండే మాట్లాడాడు. ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి, నీ అల్లుడే దొరికిండు. నీ అల్లుడికి పని చెప్పినా నీ అల్లుడే దొరికింది కాబట్టి నీ అల్లుడే కొడవాలి. నువ్వు తెలియడానికి నీకు ఇంత ధైర్యం ఉంటే మరి ఫస్ట్ పెళ్లి చేసుకునే దానికి ఎంత ఉండాలి? నేను ఇవ్వట్లేదు కదా దాన్ని, నేను ఏమంటలేను కదా, నామగుండ ఎగేసుకొని పోయి అనలేదేంటి? నామగుండ ఎట్టేసుకొని పోయి అనలేదేంటి? నామగుండ ఎంటేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదంటే నామగుండ వేసుకొని పోయి ఏడ చెల్తుంది. ఇవన్నీ చెల్లవు. నువ్వు మోసుకొని నీ బతుకు నువ్వు బతుకు. నీ మొగుడు వచ్చితే నీ మొగుడు నీ కోసం ఆరాటపడుతుండు. నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు అసలు? నా మొగుడు ఎన్నోడు నీకు? నా మొగుడు ఎన్నోడు నీకు? 4 రోజులు ఈడు కూడా బోరొస్తాడు నీకు. 4 రోజులు అయితే ఈడు కూడా బోరొస్తాడు. వద్దు, వదిలేసి నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు నీ బతుకు. మా దాంట్లో ఇన్వాల్వ్ కావచ్చు. చస్తే అందరం చేద్దాం అంతే. సరే, నువ్వు ఇవన్నీ రావద్దు. నువ్వు అసలు ఇన్వాల్వ్ కావద్దు. వదిలిపెట్టు, మర్యాదగా నా మొగుడిని వదిలిపెట్టు. నువ్వు నీకు ఎక్కడిది అధికారం నా మొగుడిని ఇంటేసుకొచ్చుకునేది? నువ్వు అనుకుంటున్నావేమో నేను వదిలిపెట్టడం అనేది జరగదు. ఏం చేస్తావు? లజ్జ సిగ్గు లేదు కొంచెమన్నా? ఊరంతా పుకార్లు వేసింది, ఊరంతా పుకార్లు వేసుకున్నావు. లజ్జ సిగ్గు లేదు నీ ఊర్లో? 10 మంది నీకు ఎందుకే? నా మూడు 10 మంది ఇంకో 10 మంది ఒకసారి లేదు. నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా పోతాను? ఊరంతా పుకార్లు వేస్తే, నా చుట్టాల పుకార్లు వేస్తే, నా అత్తమ్మ చుట్టాలు అపో నీకు అందరు ఉన్నారా అమ్మా? నీకు పెళ్ళైన తర్వాత ఎట్లా వస్తా నీ దగ్గరికి అసలు? వాళ్ళ దగ్గరనే ఉంటా. వీళ్ళ దగ్గర కాబట్టి వీళ్ళ కాదు. నీకు పెళ్ళైనాక ఎట్లా వస్తావు నువ్వు? నేను వదలను అంటున్నావు. పెళ్ళైనాక ఎట్లా వస్తావు? పెళ్ళైనాక ఎట్లా వస్తావు? నాకు భార్య ఉన్నాక ఎట్లా వస్తావు? నా కాలేదా? మనం చేసుకోలేదా?
ఎవరు చేసుకున్నావు? నువ్వే వచ్చినావు ఆ దగ్గరికి, నువ్వే వచ్చినావు. ఎవరు? ఆయన అట్లాంటి వాడు నానే కాదు. నువ్వే వచ్చినావు చెప్పిండు. నువ్వే వచ్చినావు, నువ్వే చెప్పినావు కాబట్టి నన్ను తీసుకొచ్చింది కదా నీ దగ్గరికి. ఏంటి నేను వచ్చినా కాబట్టి నన్ను నీ దగ్గర తీసుకొచ్చింది కదా. నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది, ఆయన చెప్పేది ఒక రకంగా. నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు. ఆయన ఇట్లా చెప్పట్లేదు. నువ్వే వచ్చినావంట, నువ్వే గెలికినావంట చెప్తాను. సరే రమ్మని చెప్పు మరి. రండి, ఇద్దరు రండి. రమ్మని చెప్పు. ప్రూఫ్స్ అన్ని ఎట్లా చేసేది? నీకేమైనా తెలివి ఉందా? ఏం జరిగినావు? జాబ్ చేస్తున్నా అంటున్నావు. ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? లీగల్ గా ఎట్లా చేస్తుంది అది? నువ్వు చేసుకున్నంట ఎట్లా చేస్తావు? టీవీలలో చూస్తలేవే. మాట్లాడినావు కదా, మాట్లాడు. నేను కాపాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ ఎఫ్ఐఆర్ను ఆయన భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఎస్ఐ భార్య కానిస్టేబుల్ వసంత కాల్ రికార్డింగ్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. భర్తపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ఆ భార్య. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆర్టీవీని ఆశ్రయించింది ఎస్ఐ భార్య. కానిస్టేబుల్ మోజులో పడి తనను, ఇద్దరు పిల్లల్ని రోడ్డున పడేశాడంటూ ఎస్ఐ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. పద్ధతి మార్చుకోమంటూ తన భర్తతో ఎస్ఐ భార్య మాట్లాడిన వీడియో కాల్ కూడా ఒకసారి విందాం. హలో, నువ్వు గోపులాపల్లిలో ఉన్నావా? లేదు, చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడ మా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే ఆ దగ్గర పిలువామని. మాట్లాడు. హలో, ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? పేరు ఎందుకు లేదు కానీ అవంతా అంటే ఏం సంబంధం? పేరు కాదు. ఏం సంబంధం? వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైంది? చాలా అవుతుంది. అంటే ఎన్నేళ్ళు? 2 years. 2 years అంటే ఎక్కడ? అవన్నీ మీకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు. అవంతా వద్దు కానీ. ఏం విషయాలు తెలుసు నాకు? నాకేం తెలుసు అనుకుంటున్నావు నువ్వు? మీకు అన్ని విషయాలు చెప్పిందట కదా. ఏం చెప్పింది ఆయన? ఏంది అసలు? ఎక్కడ మీ ప్రాపర్ ఏంది అసలు మీది? పాప ఉంది, మ్యారేజ్ చేస్తున్నాను చెప్పిందట కదా. ఏం చెప్పిండు? పాప ఉన్నది. ఎక్కడ నీ ఏరియా ఎక్కడ చెప్పు? నువ్వేంటి చెప్పు అసలుకి? ఏంది అసలు? నువ్వేం వర్క్? నువ్వేంటి అసలు? నీ చక్కదనం ఏం చెప్పు నాకు అసలుకి? నాకేం తెలుసు? మ్యారేజ్ అయిందన్న విషయం తెలుసు. ఎవరితో? ఎవరో ఒక అమ్మాయితో మ్యారేజ్ అయిందన్న విషయం తెలుసు. ఎవరితో ఒక అమ్మాయి? ఎవరు? ఏంది? ఆయనకి ఇంతమందికి మ్యారేజ్ అనే విషయం తెలుసు. ఇవన్నీ ఇంటరాగేట్ విషయంగా వాళ్ళు వస్తారు లేదని మీరు ఉన్నారన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు మీరే అని చెప్పిన నాకు. మరి నీకు తెలిసి కాదు. ఏంది అసలు? ఇది ఎట్లా జరుగుతుంది? ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఎట్లా జరిగింది జరిగింది అయిపోయింది. ఎట్లయితుంది ఇది? ఎట్లయితుంది? అయ్యేదే ఉంటది. ఇంకా ఏంటి? ఏం లేదు. హలో, నువ్వు గోపులాపల్లిలో ఉన్నావా? లేదు, చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడ మా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే ఆ దగ్గర పిలువామని. మాట్లాడు. హలో, ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? పేరు ఎందుకు లేదు కానీ అవంతా అంటే ఏం సంబంధం? పేరు కాదు. ఏం సంబంధం? వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైంది? చాలా అవుతుంది. అంటే ఎన్నేళ్ళు? 2 years. 2 years అంటే ఎక్కడ? అవన్నీ మీకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు. అవంతా వద్దు కానీ. ఏం విషయాలు తెలుసు నాకు? నాకేం తెలుసు అనుకుంటున్నావు నువ్వు? మీకు అన్ని విషయాలు చెప్పిందట కదా. ఏం చెప్పింది ఆయన? ఏంది అసలు? ఎక్కడ మీ ప్రాపర్ ఏంది అసలు మీది? పాప ఉంది, మ్యారేజ్ చేస్తున్నాను చెప్పిందట కదా. ఏం చెప్పిండు? పాప ఉన్నది. ఎక్కడ నీ ఏరియా ఎక్కడ చెప్పు? నువ్వేంటి చెప్పు అసలుకి? ఏంది అసలు? నువ్వేం వర్క్? నువ్వేంటి అసలు? నీ చక్కదనం ఏం చెప్పు నాకు అసలుకి? నాకేం తెలుసు? మ్యారేజ్ అయిందన్న విషయం తెలుసు. ఎవరితో? ఎవరో ఒక అమ్మాయితో మ్యారేజ్ అయిందన్న విషయం తెలుసు. ఎవరితో ఒక అమ్మాయి? ఎవరు? ఏంది? ఆయనకి ఇంతమందికి మ్యారేజ్ అనే విషయం తెలుసు. ఇవన్నీ ఇంటరాగేట్ విషయంగా వాళ్ళు వస్తారు లేదని మీరు ఉన్నారన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు మీరే అని చెప్పిన నాకు. నల్లగొండలో ఎస్ఐ రాసలీలకు సంబంధించి ఆయన భార్య ఆర్టీవీని ఆశ్రయించింది. దీంతో ఎక్సైజ్ కానిస్టేబుల్తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ రెడ్డి వారం పూర్తిగా బయటపెట్టింది. ఆయన భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. వైరల్గా మారాయి ఎస్ఐ భార్య కానిస్టేబుల్ వసంత కాల్ రికార్డింగ్స్. భర్తపై ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆర్టీవీని ఆశ్రయించింది. కానిస్టేబుల్ మోజులో పడి తనను, ఇద్దరు పిల్లల్ని రోడ్డున పడేశారంటూ ఎస్ఐ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. మా కరెస్పాండెంట్ రమేష్ జాయిన్ అయ్యారు. రమేష్,
నల్గొండలో ఓ ఎస్ఐ అలాగే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఆయన కుటుంబానికి ఇబ్బందికరంగా పరిణమించింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? రైట్, మనం వరుస ఘటనలు కూడా చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ విధంగా అక్రమ సంపదతో ఎంతో మంది కూడా ఒక బాధ్యత గల హోదాలో ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్ వారు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మనం చూసినట్లయితే నల్గొండ టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి మహేందర్ తన భార్యని కాదని కూడా మరొక వివాహితతో కూడా అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటున్నారని కూడా ఆ భార్య జ్యోతి ఆ టీవీని ఆశ్రయించింది అని చెప్పొచ్చు. తనకు 3 పిల్లలు కూడా ఉన్నారని, అయితే గత 2 ఏళ్ల నుంచి కూడా తనని చూడకుండా తన రాకుండా కూడా మరొక వివాహితతో కూడా ఉంటున్నారని, అదేవిధంగా మనం ఫోన్ సంభాషణను కూడా చూడడం జరిగింది. ఆ భర్త మహేందర్ మాట్లాడడం కానీ, అదేవిధంగా వివాహిత ఆమె ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది వసంత, వాళ్ళిద్దరు కూడా ఈ జ్యోతితో మాట్లాడినటువంటి